మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరే కృష్ణ. నా పేరు శ్యామమాధవ దాస. హరే కృష్ణ నుండి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాము. ఈ యొక్క కార్తీక మాసం అనేది భక్తులందరికీ చాలా ప్రీతికరమైనది. భగవంతునికి కొద్దిపాటి సేవతోనే మనం అశేషమైన పుణ్యాన్ని ఈ కార్తీక మాసంలో మనం గడించుకోవచ్చు. భగవంతునికి కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో అనేక లీలలు చేయడం జరిగింది. భగవంతుని యొక్క దామోదర లీల, ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన లీల, ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో జరిగింది. అలాంటి అన్ని లీలలు కూడా భగవంతుడి కార్తీక మాసంలో చేయడం వల్ల భక్తులకు కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరము. ఈ కార్తీక మాసంలో భగవంతునికి మనం ఎన్నో రకాల పూజలు చేస్తుంటాము. కానీ కార్తీక వ్రతం అని పద్మపురాణంలో చెప్పబడింది. ఈ కార్తీక వ్రతం ఏంటి అంటే ఉదయాన్నే వేకువజామున లేచి భగవంతుని యొక్క నామజపాన్ని చేసి భగవంతునికి ప్రీతికరమైన నివేదీపాన్ని అర్పించి తదనంతరం దామోదరాష్టకం అనే స్పెషల్ కీర్తనతో భగవంతుని అర్చన చేయడం అనేది ఈ యొక్క కార్తీక వ్రతంలో భాగం అనమాట. భక్తులందరూ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా భగవంతుని యొక్క ఈ కార్తీక వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన విశాఖపట్నంలో మన అందరి విశాఖ వాసులందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాసము లో మనం ఒక సదవకాశాన్ని ఇవ్వడానికి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం తరపున మన గంభీరంలో గల హరే కృష్ణ మూమెంట్ వైకుంఠ క్షేత్రంలో మన ఈ యొక్క లక్ష దీపోత్సవాన్ని 5 రోజులు చేయడం జరుగుతుంది. నవంబర్ 27వ తారీఖు నుంచి ఏకాదశి రోజు నుంచి, అదే అమావాస్య డిసెంబర్ 1వ తారీఖు వరకు ప్రతినిత్యం కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కార్తీక లక్ష దీపోత్సవాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా భగవంతునికి తులసి పూజ, అఖండ దీపము, తొలి దీపము, అలాగే ఆకాశ దీపంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా భగవంతునికి భక్తిగా వర్షిప్ చేయడానికి నెయ్యి దీపాన్ని మనం అర్పించడం జరుగుతుంది. దీనిలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ప్రతిరోజు కూడా రకరకాల థీమ్ బేస్డ్గా దీపాలను వెలిగించడము, రకరకాలుగా ఆర్టిస్టుల చేత భగవంతునికి నృత్య గాన సేవలను మనం అర్పించడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క కార్తీక లక్ష దీపోత్సవంలో భాగాలన్నమాట. ఈ భక్తులు వచ్చి భగవంతుని యొక్క ఆ లక్ష దీపోత్సవంలో వారి యొక్క వంతుగా భగవంతుని నెయ్యి దీపాన్ని అర్పించి ఆ యొక్క దీపాల శోభలో భగవంతుని దర్శనం చేసుకుని తదనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకుని భగవంతుని యొక్క ప్రేమకు పాత్రగా కోరుచున్నాము. హరే కృష్ణ.